హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, లేడీ అఘోరి అరెస్ట్ కాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి సార్. అంటే తన మొదటి వైఫ్ అంటూ ఒక అమ్మాయి బయటకు వచ్చి చెప్పడం చూస్తున్నాం. తను మోసం చేశాడు అఘోరి అని చెప్పేసి ఆ అమ్మాయి ఆరోపిస్తుంది. సో నేను కంప్లైంట్ చేస్తాను పోలీసులకు కూడా చెప్తుంది. మరి ఈ నేపథ్యంలో అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? ఈ ట్విస్ట్లన్నీ చూస్తున్నాం అఘోరి ఎపిసోడ్ లో. మొదటి వైఫ్ అని, ఇప్పుడు రెండో వైఫ్ పెళ్లి చేసుకోవడం అని. ఏంటి సార్ ఈ ఎపిసోడ్ గురించి మీరేం చెప్తారు? అదే చాలా మంది కామెంట్లు ఏం పెడుతున్నారంటే అబ్బాయిలు, సరే మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటాం, గర్ల్ ఫ్రెండ్ దొరకట్లేదు, ఈ అఘోరి గాడి కింద ఇలాగ అమ్మాయిలు ఎగబడుతున్నారని. ఎందుకంటే ఆల్రెడీ శ్రీవర్షిని తన ప్రేమలో పడి ఇంట్లో నుంచి లేచి వెళ్ళిపోయి నిన్న యాక్చువల్గా వాళ్ళ పెళ్లి వీడియో రిలీజ్ అయింది. అది ఒక పక్క జరుగుతుంటే దానికి ముందే ఇక్కడ రాధిక అనే ఒక అమ్మాయి అడ్వకేట్ అని చెప్తున్నారు. అమ్మాయి ముఖం అయితే చూపించలేదు, కానీ ముఖానికి ఇది కట్టుకొని శివరుద్ర స్వామి ఆధ్వర్యంలో ఆ అమ్మాయి మీడియాతో మాట్లాడింది. సో ఆ అమ్మాయి, నేను ఆల్రెడీ అఘోరికి నాకు పెళ్ళైంది, నాకు తాళి కూడా కట్టాడు అఘోరి, అసలు శ్రీవర్షిని మెల్ల ఉండే వెండి తాళి నాదే, అది దాన్ని తీసుకెళ్ళి అక్కడ వేశాడు. సో నన్ను జనవరి 1న పెళ్లి చేసుకున్నాడు, తర్వాత జనవరి 30న ఈ అమ్మాయితో తిరగడం మొదలుపెట్టాడు అనేది ఆ అమ్మాయి ఆరోపిస్తుంది. ముందుగా ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చెప్పుకుంటే, అమ్మాయి ఏమంటుందంటే, నాకు సమస్యలు ఉన్నాయి, నేనే అఘోరిని కాంటాక్ట్ చేశాను, దాని తర్వాత అఘోరి వచ్చాడు, నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు. సో పెళ్లి వరకు వెళ్ళింది మా సంబంధం, దాని తర్వాత నాకు తాళి కూడా కట్టాడు అని ఆ అమ్మాయి చెప్పింది. ఆ తాలిబొట్టు పసుపు కొమ్ముతో ఉన్న తాలిబొట్టు అది చూపించారు మీడియాకి కూడా. దాని తర్వాత మీడియా వాళ్ళు అడిగారు, అసలు నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయమ్మా, మీ ఇద్దరికి పెళ్ళైనట్టు ఏమైనా ఉన్నాయా ఆధారాలను అడిగితే ఆడియో ఉందని చెప్పి ఆడియో ఇచ్చింది. ఆడియో నిన్నంతా కూడా వైరల్ అయింది. ఆడియోలో ఏముందంటే, ప్రధానంగా అబ్బాయి అఘోరి, అంటే ఇప్పుడు నాకు చాలాసార్లు కనిపించింది అబ్బాయి అనాలాగా అమ్మాయి అనాలని. మామూలుగా అయితే అమ్మాయి అనాలి, కానీ ఇప్పుడు ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి వెళ్ళి. ఈమెమో రాధిక, అతను నా భర్త అంటుంది, స్వామి అని పిలుస్తాను నేను అని చెప్తుంది. సో అఘోరి వచ్చి తాళి కట్టాడు అని చెప్పి ఆడియో రిలీజ్ చేస్తుంది. ఆడియోలో ఏముంది, రాధి అని, ఐ లవ్ యూ రాధి, నా ముద్దుల పిల్లమ్మ, తర్వాత నేను ఉండలేకపోతున్నాను, హార్ట్లో పెయిన్ వస్తుంది, ఇదంతా చెప్తున్నాడు దాంట్లో ఆడియోలో. అంటే క్లియర్గా నా ముద్దుల పిల్లమ్మ ఇవన్నీ చెప్తుందంటే పెళ్ళైనట్టే మనం అనుకోవాలి మామూలుగా అయితే. కానీ అఘోరి మళ్ళీ ఒక వీడియో చేసి వీడియో మెసేజ్ పంపించింది మీడియాకి. అందులో దాదాపు 6-7 నిమిషాలు ఉంది. అందులో ప్రధానంగా ఏంటంటే, అసలు నేను పెళ్లి చేసుకోలేదు, నేను పెళ్లి చేసుకుంటే బహిరంగంగా చేసుకుంటా, సీక్రెట్గా చేసుకోవాల్సిన అవసరం లేదనేది నెంబర్ 1. నెంబర్ 2, ఈ రాధిక అనే అమ్మాయి అడ్వకేటు, తను వాళ్ళ హస్బెండ్ ఈమెను వదిలేసి వెళ్ళిపోయాడు, దాంతో ఈమె డిప్రెషన్కి వెళ్ళింది. ఆ డిప్రెషన్లో నుంచి నన్ను కాంటాక్ట్ చేసి, ఇట్లా నా ప్రాబ్లం ఇది, నన్ను సేవ్ చేయండి స్వామి అని నన్ను అడుక్కునింది. సో నేను ఇలాగా అమ్మాయిలు ఎవరైనా నన్ను అప్రోచ్ అయితే నాకు వాళ్ళకి హెల్ప్ చేసే అలవాటు ఉంది, అలాగే నేను ఆమెకి హెల్ప్ చేయడానికి వెళ్ళాను. తర్వాత ఆమె ఆశ్రమం పెడతాను అది ఇదని, డబ్బులు లేదంటే కూడా నేను డబ్బులు ఇచ్చాను, మళ్ళీ నాకు ఆ డబ్బులు రిటర్న్ కూడా ఇచ్చింది, ఆ అకౌంట్ అవన్నీ కూడా చూపించాలి. రెండోది, నా ఆడియో చూపిస్తుంది. నా ఆడియోలో నేను అలాగా ఆమెతో ఎందుకు మాట్లాడినా అంటే, ఆమె డిప్రెషన్లో ఉంది, ఒక బాధలో ఉన్న వాళ్ళతో అలా మాట్లాడడం నాకు అలవాటు. అందరితో కూడా నేను ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని మాట్లాడుతుంటాను, ప్రేమగా మాట్లాడడం నాకు అలవాటు. ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళతో మనం ప్రేమగా మాట్లాడాలనేది నాకుండే ఐడియా. దాని ప్రకారం నేను అమ్మాయితో కూడా అలాగే మాట్లాడినాను తప్ప, అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నట్టు ఒక సాక్ష్యం కూడా లేదు. ఏదో ఒక పనికి మళ్ళీ తాలిబొట్టు తీసుకొచ్చి ఎవరితోనో వచ్చి వాడు చెప్పినట్టుగా విని పెట్టడం తప్ప నేను ఆమెను పెళ్లి చేసుకోలేదు. ఆమెను కాపాడాలని నేను వెళ్ళాను యాక్చువల్గా. ఆమె నిజంగా పెళ్లి చేసుకుంటే, నేను ఇప్పుడు దాదాపు మా ఇద్దరిది కూడా శ్రీవర్షిని నా రిలేషన్షిప్ కూడా 1 month అయింది పబ్లిక్గా ఇదయ్యి. ఎన్ని రోజులు లేదు, ఇప్పుడు ఎందుకు ఈ అమ్మాయి వచ్చింది, కావాలని కొంతమంది ఈ అమ్మాయిని ముందు పెట్టి నన్ను బదనాం చేయాలని ట్రై చేస్తున్నారు. సో ఆమె ఆడియోలు కూడా బయట పెట్టాలి. ఆమె వీడియో కాల్ చేసి, ఎవరు రాధిక వీడియో కాల్ చేసి ఒక చేతిలో పురుగు మందు పట్టుకొని, బాటిల్ పట్టుకొని, నేను చచ్చిపోతాను, నువ్వు నన్ను ప్రేమించాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నేను
అప్పుడు ఈ ఆడియో పెట్టాను. నువ్వు నా ముద్దుల పెళ్ళాము, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నట్టుగా నేను పెట్టాను. అది ఎందుకు పెట్టానంటే ఆమె చచ్చిపోకూడదని, బతికుండాలి, ఒక ఆడపిల్ల ప్రాణం నిలపాలి అనే ఉద్దేశంతో నేను చెప్పాను అనేది అఘోరి చెప్తుంది. సో ఇప్పుడు రాధిక ఆల్రెడీ అడ్వకేట్ కాబట్టి కోర్టులో పిటిషన్ వేసి అఘోరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆల్రెడీ అఘోరి మీద చాలా కేసులు చాలా పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్నాయి. సో ఇంతకు ముందు అంటే ఎక్కడైనా గుళ్ళ దగ్గర అక్కడక్కడ గొడవలు జరిగినప్పుడు అఘోరి మీద కేసులు అయితే ఉన్నాయి, కానీ ఆ టైంలో అఘోరిని అరెస్ట్ చేస్తే మళ్ళీ ఇది హిందూ వ్యవహారం అయిపోతుంది, హిందుత్వ బ్యాచ్లు రంగంలోకి దిగుతాయి అని చెప్పి పోలీసులు కూడా ఎక్కడ కూడా 2 రాష్ట్రాల్లో కూడా అఘోరి మీద చర్యలు తీసుకోలేదు. కానీ ఇది పర్సనల్ వ్యవహారం కాబట్టి ఒక స్త్రీని మోసం చేసి ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధము. కాబట్టి ఆమె కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇస్తే పోలీసులు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చాలా చిక్కుముళ్ళు కూడా ఉన్నాయి లీగల్గా. ఏంటంటే అసలు వీళ్ళ పెళ్ళిళ్ళు, ఈ 2 మ్యారేజ్లు కానీ, రాధికతో అఘోరి పెళ్లి కానీ, శ్రీవి వర్షంతో అఘోరి పెళ్లి కానీ 2 కూడా లీగల్గా అయితే చెల్లవు. అయితే ఇక్కడ మళ్ళీ ఒక మతలబు ఉంది. సుప్రీంకోర్టు అనేక సార్లు ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ని గుర్తిస్తుంది. సుప్రీంకోర్టు లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా మ్యారేజ్ లాంటిది, దాంట్లో కూడా మినిమల్ రైట్స్ ఉమెన్కి ఉంటుంది. సో అసలు మామూలుగా మనకి ఇప్పుడు బిఎన్ఎస్ కొత్త చట్టం 36 అనుకుంటా, అది ఏం చెప్తుంది, ఒక అమ్మాయి కలిసి ఉండి అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చి మోసం చేస్తే అతనికి 10 ఏళ్ళు జైలు శిక్ష అని చెప్తుంది. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే కలిసి ఉంటే కూడా అమ్మాయికి సర్టన్ రైట్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఇది ఒకవేళ లీగల్గా మ్యారేజ్ కాదు. మ్యారేజ్ అంటే ఏంటి, వారసత్వ హక్కు కానీ, భరణం కానీ, పిల్లలు ఉంటే పిల్లలకు సంబంధించింది కానీ, ఇవన్నీ ఎక్కువ హక్కులు అనేవి స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్, హిందూ మ్యారేజెస్ యాక్ట్, ఈ 2 చట్టాలు ఈ హిందూ మ్యారేజ్ని గుర్తిస్తాయి అన్నమాట. సో అప్పుడు ఉమెన్కి, పెళ్లి చేసుకున్న ఉమెన్కి కంప్లీట్ రైట్స్ అనేవి ఉంటాయి. కానీ ఈ కలిసి ఉండడం, లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే దాంట్లో లీగల్గా అది వ్యాలిడ్ అయినప్పటికీ వాళ్ళిద్దరూ సంబంధించి ముఖ్యంగా ఉమెన్కి ఎక్కువ హక్కులు అయితే ఉండవు, లిమిటెడ్గా అయితే ఉంటాయి. అంటే అతను ఏమన్నా ఈ అమ్మాయిని బలవంతంగా వదిలించుకొని వెళ్ళిపోవడం అట్లా ఏమన్నా చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి కంప్లైంట్ చేయొచ్చు, నాతో కాపురం చేశాడు, నాతో పెళ్లి చేసుకున్నాడు ఈ అఘోరి, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అనేది అమ్మాయి కంప్లైంట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇతనికి అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఆ యాంగిల్లో. పైగా అమ్మాయి అడ్వకేట్ కాబట్టి అమ్మాయికి ఈ చట్టాల గురించి కూడా తెలుసుంటుంది. కాకపోతే మామూలుగా నిన్న అమ్మాయి మాట్లాడింది చూస్తే ఆ అమ్మాయి నేను కంప్లైంట్ చేయబోతాను, నేను అరెస్ట్ చేయబోతానని ఎక్కడ మాట్లాడలేదు. అంటే మేబీ అమ్మాయి ఒక వార్నింగ్ లాగా ఇది ఇచ్చినట్టుగా ఉంది. అంటే వాళ్ళకి పెళ్ళి అవ్వకుండా ఆపడానికే ఇది చేసినట్టుంది. అందుకనే త్వరపడి వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే అది లీగల్గా ఒక ఆశ్రమంలో మధ్యప్రదేశ్లో మంత్ర ఉచ్చారణల మధ్య గురువు వాళ్ళ మధ్యనే పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కూడా జాతి కోసం, సనాతన ధర్మం కోసం వీళ్ళిద్దరిని నేను ఆహ్వానిస్తున్నానని కూడా ఒక ఛానల్లో వాళ్ళ గురువు కూడా చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే సనాతన ధర్మం ఎవరినైనా ఆదరిస్తుంది అని చెప్పడానికి ఒక అఘోరిగా మారిన ట్రాన్స్జెండరు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా మేము ఆశీర్వదిస్తాం, బికాస్ సనాతన ధర్మానికి వీళ్ళు పనిచేయాలి. సో సనాతన ధర్మానికి పనిచేస్తే ఎవరైనా కూడా మేము ఆహ్వానిస్తాం అన్న పద్ధతిలో అక్కడ ఆశ్రమ గురువు మధ్యప్రదేశ్లో మాట్లాడారు. ఈ కాంటెక్స్లో ఇక్కడ ఇప్పుడు ఇతన్ని అఘోరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉందని చెప్తున్నారు. ఎందుకంటే రాధిక అంత ఈజీగా వదిలిపెట్టే అవకాశం కనిపించలేదు. అమ్మాయి మోర్ మెచ్యూరిటీగా కూడా మాట్లాడుతుంది, ఎక్కువ కూడా మాట్లాడట్లేదు. సో ఎంతవరకు చెప్పాలో మీడియా అనేక సార్లు అమ్మాయిని రెచ్చగొట్టినా కూడా అమ్మాయి ఓవర్గా ఎక్కడ మాట్లాడట్లేదు. అఘోరి నన్ను పెళ్లి చేసుకుని మోసం చేశాడు, దీని మీద పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ చర్య